హలో, చెప్పు. నేను 7:30 వరకు నేను రాలేను. 7:30 తర్వాత కలిసేది. ఇంటి దగ్గరే ఉన్నాను కానీ కొంచెం వీడియో క్లాస్ లో ఉన్నాను. అందుకని 7:30, 7:45 అవుతుంది. రేపు ఉంటావు కదా? సరే. సరే, నేను చెప్తాను. నేను ఫోన్ చేస్తాను. అప్పుడు నేను ఫోన్ చేస్తాను. కానీ స్టార్ట్ చేద్దామా? స్టార్ట్ చేద్దామండి. కాసేపు. ఓకే, స్టార్ట్ చేద్దామండి. స్టార్ట్ చేద్దామా? ఓకే. ముందుగా 5 సార్లు ప్రణవనాదం చేద్దాం. పరమాత్మకు ఆత్మస్వరూపులైన మీ అందరికీ నమస్కారం. ఈరోజు శ్రవణ పౌర్ణిమ. శ్రావణ పౌర్ణిమ అంటే
చంద్రుడు పౌర్ణమి రోజున శ్రవణ నక్షత్రంలో ఉండటం వలన ఈరోజు శ్రావణ పౌర్ణిమ అని అంటారు. శ్రావణ మాసం అంటారు ఈ మాసాన్ని. ఈ మాసాన్ని చంద్రుడు పౌర్ణమి రోజున ఏ నక్షత్రంలో ఉంటే ఆ మాసం ఆ నక్షత్ర పేరు మీదుగా వస్తుంది. ఈ నెలలో శ్రవణ నక్షత్రంలో చంద్రుడు ఉన్నాడు కనుక ఈ మాసాన్ని శ్రావణ మాసము అంటారనమాట. అంటే దక్షిణాయనంలో వచ్చేటువంటి మనకి ఉత్తరాయణం అయనాలు రెండు ఉన్నాయి. ఉత్తరాయణం అని దక్షిణాయనం అని రెండు ఉన్నాయి. ఈ రెండు అయనాల్లో కూడా దక్షిణాయనంలో మనకి అనేక రకాలైనటువంటి పుణ్య పండుగలు, ఒక మంచి పర్వదినాలు ఇలాంటివన్నీ కూడా మనకి ఈ దక్షిణాయనంలోనే ఎక్కువ వస్తూ ఉంటాయి అన్నమాట. ఆ దక్షిణాయనంలో వచ్చేటువంటి మాసమే ఈ ఒక మాసం శ్రావణ మాసం. ఈ శ్రావణ మాసంలో ఈ శ్రావణ మాసం అతి పవిత్రమైనదిగా చెప్తూ ఉంటారు. అందులో ముఖ్యంగా లక్ష్మీ ఆరాధన ఎక్కువ చేస్తూ ఉంటారు ఈ మాసంలో. అంటే దేవి ఆరాధన ఎక్కువ చేస్తూ ఉంటారు. అందుకనే శ్రావణ మంగళవారం నవ్వులని, అలాగే శ్రావణ శుక్రవార దినాల్లోనూ మంగళవారం రోజుల్లోనూ కూడా ఈ అమ్మవారిని లక్ష్మీదేవిని ఆరాధించి కొలుస్తూ ఉంటారనమాట. అంటే అష్టలక్ష్ముల్ని కొలిచి అష్టైశ్వర్యాలను పొందాలని అనుకుంటారనమాట. మంగళవారం రోజు శుక్రవారం రోజుల్లో లక్ష్మీదేవిగా ఆరాధిస్తారు. అలాగే మంగళవారం రోజున గౌరీగా అమ్మవారిని దేవి స్వరూపం గౌరీ స్వరూపంగా కొలిచి ఆమెకు ముత్తైదువులకి సుఖ సంతోషాలు కలగాలని, మాంగళ్యం భాగ్యం, పెళ్లి కాని వాళ్ళకైతే మాంగళ్య భాగ్యం కలగాలని, పెళ్ళైన వాళ్ళైతే మాంగళ్యం అంటే భర్త సుఖాన్ని ఆశించి చేయటం అనేటువంటివి వ్రతాలు చేస్తూ ఉంటారు. అలాగే ఈ శ్రావణ మాసంలో వచ్చేటువంటి వాటిలో నాగపంచమ, హయగ్రీవ జయంతి, వైఖానస జయంతి, ఇలా అనేక రకాలైనటువంటి పుణ్య దినాలు ఉన్నాయన్నమాట. అందులో ఈ పౌర్ణమి రోజున యొక్క విశిష్టత ఏంటంటే జంఝాల పౌర్ణమి అంటారు ఈ శ్రావణ మాసాన్ని. ఈ శ్రావణ పౌర్ణాన్ని జంఝాల పౌర్ణమి అంటారు. దీన్ని ఈ రోజునే వైఖానస మహాముని పుట్టినరోజు కనుక దాని వైఖానస జయంతి కూడా ఈ రోజునే చేస్తారు. అలాగే జంఝం మార్చుకుంటాం అనేటువంటిది కూడా ఈ రోజునే చేస్తూ ఉంటారు అనమాట. అలాగే రాఖీ పౌర్ణమి అని కూడా అంటారనమాట. ఈ పౌర్ణాన్ని రాఖీ పౌర్ణమి అని కూడా అంటారనమాట. అంటే రాఖీ పౌర్ణమి అంటే సోదరి సుఖం కోరి సోదరు యొక్క సోదరులు సోదరుని ఇంటికి వెళ్ళి అతనికి రక్షాబంధం కావిస్తుంది అనమాట. దానికి చేత ఈ రోజునే కనుక దీన్ని రాఖీ పౌర్ణమి అని కూడా అంటారు. మనకి ఈ పౌర్ణమిని తెలుగులోనేమో జంఝాల పౌర్ణమిగా చెప్తారు. తమిళకి వచ్చేసరికి అవినవిట్టం అంటారు. జాని వరద హబ్బ అని కన్నడంలోని, మిగతా భాషల్లో రకరకాలుగాను పిలుచుకుంటూ ఉంటారు అనమాట. ఇంతకీ ఈ శ్రావణ పౌర్ణమికి ఉన్నటువంటి యొక్క విశిష్టత ఏంటి అనేది ఆలోచిస్తే, ఈ శ్రావణ పౌర్ణమి రోజున మనకి ముందుగా యజ్ఞోపవీతం మార్చుకుంటారు. ఈ రోజున యజ్ఞము, దాంట్లో రెండు పదాలు ఉన్నాయి. యజ్ఞము, ఉపవీతం. యజ్ఞం ఒక పదం ఉంది, ఉపవీతము అనేటువంటిది ఇంకొక పదం ఉన్నది. రెండు ఉన్నాయి ఇక్కడ పదాలు. ఇక్కడ పదాల్లో ఏంటంటే ఈ ఇక్కడ
నూలు దారంతో చేసినటువంటి ఒక ముడి వేస్తారు. నూలు దారం తీసుకొని మూడు మూడు దారాలుగా తీసుకొని ఒక ముడి వేస్తారనమాట. ఆ ముడిని బ్రహ్మముడి అని అంటారనమాట. ఇలా ఆ రోజున బ్రహ్మచారులు అయితే ఉపనయనం అయినటువంటి వాళ్ళు బ్రహ్మచారి ఒక ముడి ఉన్నటువంటి దాన్ని జన్యం అంటారు, లేదా యజ్ఞోపవీతం అని అంటారు అనమాట. ఆ ధరిస్తారు. గృహస్థులైతే 3 ముళ్ళు కలిగినటువంటి యజ్ఞోపవీతాన్ని ధరిస్తారనమాట. అంటే యజ్ఞోపవీతం ధరించారు, బాగుంది ఇక్కడ. అంటే ఉపనయనమైన తరువాత వ్యక్తి, ఉపనయనమైనటువంటి వాడు అంటే చిన్నప్పుడు తీసుకున్నాం వాళ్ళ 8 ఏళ్ళకి ఇదివరకు 5 ఏళ్లకే ఉపనయనం చేసేవాళ్ళు అనమాట. ఉపనయనం చేయటం వల్ల ఉపనయనం చేసి ఎప్పుడైతే ఈ యజ్ఞోపవీతాన్ని ధరిస్తాడో అతనికి వేద శాస్త్రాలని అభ్యసించటానికి అధికారం లభిస్తుంది అని అర్థం అనమాట. అంటే పూర్వకాలంలో గృహాశ్రమాలకు పంపించి అక్కడ వేదాలను అభ్యసింపజేసేవాళ్ళు అనమాట. గురువు దగ్గర వేదాలు, పురాణాలు, ఉపవేదాలని, ఇతిహాసాలు ఇలాంటివన్నీ కూడా గురువు దగ్గర నేర్పించేవాడు అనమాట. అంటే ఆ వ్యక్తికి, అంటే ఆ బాలుడికి, ఉపనయన సంస్కారం జరిగినటువంటి బాలుడికి, యజ్ఞోపవీతం ధరించినటువంటి బాలుడికి వేదాధికారం లభించినప్పుడు గురువాశ్రమానికి పంపించేవాడు. మరి వేదాలు ఏ రోజు నుంచి ప్రారంభించేవాళ్ళు అంటే దాన్ని శ్రవణ పౌర్ణమి రోజు నుంచే ప్రారంభించేవాళ్ళు అనమాట. అందుకనే పూర్వకాలంలో వేదాధికారం అంటే వేదాలను అభ్యసించటానికి మొట్టమొదటి రోజు అభ్యసించటానికి అనువైనటువంటి రోజుగా తలంచేవాళ్ళు అనమాట. అందుకని ఆ వేదాలను అభ్యసించడానికి ముందు కొంత ప్రక్రియ చేస్తారనమాట. అంటే యజ్ఞం అంటే జంధ్యాన్ని మార్చి ఆ తర్వాత యజ్ఞం చేసి అప్పుడు ఆ బాలుడికి యజ్ఞోపవీతం ధరించినటువంటి బాలుడి చేత యజ్ఞం చేయించి అప్పటికే అతనికి వేదాధికారం లభించినట్టుగా భావించి అతనికి వేదాలను అభ్యసింపజేస్తారు, వేదాన్ని ఉపదేశం చేస్తారు. దీన్నే ఉపాకర్మ అని అంటారనమాట. అంటే ఏంటనమాట, వేదాలని అభ్యసించటానికి ముందుగా ఆచరించేటువంటి ఒక ప్రక్రియని ఉపాకర్మ అని అంటారనమాట. ఈ ఉపాకర్మని ఋగ్వేదం చదువుకోవాలనుకోండి, అది శ్రవణ నక్షత్రం ఏ రోజు అవుతుందో శ్రవణ మాసంలో శ్రవణ నక్షత్రం వచ్చిన రోజున ఆ ఉపాకర్మ చేసేవాళ్ళు అనమాట ఋగ్వేదం అభ్యసించటానికి. అలాగే యజుర్వేదం అభ్యసించటానికి శ్రవణ మాసం పౌర్ణమి రోజున ఉపాకర్మ చేసేవాళ్ళు. అలాగే సామవేదం నేర్చుకుంటానికైతే ఈ ఉపాకర్మని భాద్రపద మాసం హస్త నక్షత్రంలో చేసేవాళ్ళు అనమాట. ఇక అధర్వణ వేదాన్ని నేర్చుకుంటానికి ఉపాకర్మని శ్రవణ పౌర్ణమి రోజున కానీ భాద్రపద పౌర్ణమి రోజున కానీ చెప్పేవారు. బాగుందండి. ఈ శ్రావణ మాసంలో ఈ పౌర్ణమి రోజున వేదాల్లో ఉండేటువంటి 4 శాఖల వాళ్ళు ఈ ఉపాకర్మని ఒక వ్రతంగా చేస్తారన్నమాట. 4 విధాలైనటువంటి వ్రతాలు ఉన్నాయి. దాన్ని ప్రాజాపత్య వ్రతం అని, సౌమ్య వ్రతం అని, ఆగ్నేయ వ్రతం అని, వైశ్వదేవ వ్రతం అని 4 రకాలుగా ఉంటుంది. దీన్ని వేద వ్రత చతుష్టయము అని అంటారనమాట. దీనికి అనుబంధంగా అంటే 1 సంవత్సరము ప్రజాపత్య వ్రతం చేయాలి, ఇంకొక సంవత్సరం ఏమో సౌమ్య వ్రతం చేయాలి, ఆ తర్వాత ఏమో ఆగ్నేయ వ్రతం, ఆ తర్వాత వైశ్వదేవ వ్రతం. ఇలా 4 ఏళ్ళు అయిపోతుంది. దీనికి అనుబంధంగా ఉత్సర్జనము అనేటువంటిది ఇంకొక వ్రతం ఉంది. అంటే దానికి ఇంకొక 4 ఏళ్ళు అనమాట. అది 1 సంవత్సరం చేయాలి.
అంటే 4 సంవత్సరాలు. అంటే ఒక సంవత్సరమేమో ఒకటి చేసి, రెండవ సంవత్సరమేమో విసర్జనం చేయాలన్నమాట. అంటే ఈ 4 వ్రతాలు పూర్తయ్యేసరికి దాదాపు అతనికి 8 సంవత్సరాలు పడుతుందన్నమాట. ఒకవేళ ఒక బాలుడు 8 సంవత్సరాలకి వేదాధ్యయనం చేయడానికి అని వెళ్ళాడనుకుంటే, గురుఆశ్రమానికి వెళ్ళినప్పుడు అతనికి ఈ ప్రాసెస్ అంతా పూర్తయ్యేసరికి 16 సంవత్సరాలు వస్తాయి అతనికి. ఇలా 16 సంవత్సరాలు వచ్చినటువంటి 16 సంవత్సరాలు వస్తాయి అన్నమాట. ఇలా చేసి అతనికి ముందర గురువు చూస్తారనమాట. ఏంటిది, ఇతను వేదాధ్యయనం చేయడానికి సరైనటువంటి లక్షణాలు ఉన్నాయా అంటే, ఇక్కడ లక్షణాలు ఏంటాయి అన్నమాట. లక్షణాలు అంటే అతనికి ఉచ్చారణ సరిగ్గా ఉండాలి, ఆసక్తి సరిగ్గా ఉండాలి, ఇలాంటివన్నీ కూడా అతనికి గ్రాహక శక్తి ఎంతవరకు ఉన్నది అనేటువంటి లక్షణాలన్నింటినీ కూడా అతను పరిశీలించి, ఆ తర్వాత ఒక యోగ్యమైనటువంటి కాలాన్ని నిర్ణయించి, ఆ కాలానుగుణంగా అతని చేత దీనంతటినీ కూడా అభ్యసింపజేస్తాడు అనమాట. ఇది వేదాధ్యయనానికి నేర్చుకున్న వాళ్ళకు మాత్రమే ఈ ప్రాసెస్ అంతా ఉంటుందన్నమాట. అందుచేతనే ఈ శ్రావణ మాసంలో, అందులో ఈ శ్రావణ మాస పౌర్ణానికి, శ్రావణ పౌర్ణానికి అంతటి ప్రాముఖ్యత మనకు శాస్త్రాల్లో కల్పించబడింది అనమాట. ఇక ఇంకోటి ఏంటంటే వైఖానస జయంతి అని చెప్పారు. ఈ శ్రావణ పౌర్ణాన్ని వైఖానస జయంతిగా చేస్తారు అని చెప్పాను. ఈ వైఖానస జయంతి అంటే ఏంటన్నమాట, వైఖానస మహాముని మనకి వైష్ణవ సంప్రదాయంగా అతను ఒక ఆగమ శాస్త్రాలని, అంటే దేవాలయంలో పూజాధికారులు కానీ, దేవాలయ నిర్మాణాలు కానీ, ఇలాంటివన్నీ కూడా కార్యక్రమాలన్నీ కూడా ఆచరింపవలసినటువంటి విధి విధానాలని అన్నీ కూడా అతను ఫ్రేమ్ చేసి పెట్టాడు అనమాట, వైఖానస మహాముని. అందుచేతనే ఆయన పేరు మీదగానే ఈ శ్రావణ పౌర్ణమిని వైఖానస జయంతి అని అంటారనమాట. ఇప్పుడు అట్ ప్రజెంట్ కాలంలో తిరుమలలో జరిగేటువంటి పద్ధతులన్నీ కూడా ఈ వైఖానస సంప్రదాయ ప్రకారంగానే జరుగుతాయి అన్నమాట. ఆ తర్వాత కాలంలో రామానుజాచార్యులు వచ్చారు, శ్రీ వైష్ణవ సంప్రదాయం ప్రకారంగా రామానుజాచార్యులు వాళ్ళు వచ్చారు, ఆ సంప్రదాయం ఒకటి వచ్చింది. ఎన్ని వచ్చినా కానీ ఈ సంప్రదాయాన్ని కొంతవరకు ఉనికి కోల్పోయిందేమో కానీ అది వెలుగొందుతూనే ఉన్నది అనమాట, ప్రకాశిస్తూనే ఉన్నది. ఈనాటి వరకు కూడా ఎక్కువ మంది వైష్ణవులు ఈ వైఖానస సంప్రదాయాన్ని పాటిస్తూనే ఉన్నారు అన్నమాట. ఇక ఇంకోటి ఏంటంటే రాఖీ కట్టడం. ఈ రాఖీ కట్టడం అనేటువంటి సంప్రదాయాన్ని మనకి చాలా కాలం నుంచి ఉందన్నమాట. పూర్వకాలంలో దేవతలకి రాక్షసులకి కూడా ఎప్పుడు వైరం ఉంటూ ఉండేది అనమాట. ఆ దేవతలకి రాక్షసులకి వైరం ఉండటం వల్ల ఇప్పుడు ఎక్కువగా దేవతలు ఓడిపోతూ ఉండేవాడు, అలా జరుగుతూ ఉండేది అనమాట. అందుచేత ఒకసారి దేవతలందరూ, రాక్షసులందరూ కూడా యుద్ధానికి వస్తున్నారు ఈ దేవపురి మీదకి, కనుక స్వర్గలోకం మీదకి వస్తున్నారు అని చెప్పి తెలిసేసరికల్లా అప్పుడు ఇంద్రుడి భార్య ఏం చేస్తుందంటే దేవతలందరినీ ప్రార్థించింది అనమాట. అప్పుడు వాళ్ళందరూ ప్రత్యక్షమై ఇంద్రుడికి ఒక కంకణం లాగా కట్టారనమాట. అదే రాఖీ అంటున్నాం మనం ఇప్పుడు. ఆ కంకణాలను కట్టి యుద్ధానికి కట్టి ఆ తర్వాత ఆయన యుద్ధానికి వెళ్ళాడనమాట. ఆ యుద్ధానికి వెళ్ళినప్పుడు ఆ దేవతల మీద గెలిచాడు అనేటువంటి సంప్రదాయం గెలిచాడు అనమాట. అందుచేత అప్పటి నుంచి ఈ కంకణ ధారణ లేకపోతే రాఖీ కట్టడం అనేటువంటి సంప్రదాయం వచ్చింది అని చెప్తూ ఉంటారు అనమాట. ఇంకొకటి ఏంటంటే బలిచక్రవర్తి. ఈ బలిచక్రవర్తి కథ మనం తీసుకున్నట్టయితే, బలిచక్రవర్తిని మనకి ఏంటి వామన అవతారం, తర్వాత బలిచక్రవర్తి 3 అడుగుల దానం ఇవ్వటము వామనుడికి, ఆయన పాతాళానికి వెళ్ళిపోవటం, ఇదంతా జరిగిన కథ ఇది.
ఆయనతో పాటు విష్ణుమూర్తి కూడా పాతాళ లోకానికి వెళ్ళిపోతాడు అనమాట. అప్పుడు లక్ష్మీదేవి ఆ తర్వాత కాలంలో లక్ష్మీదేవి వచ్చి బలిచక్రవర్తికి వెళ్ళి బలిచక్రవర్తికి రాఖీ కట్టిందట. ఆవిడ కంకణం కట్టింది అనమాట. అది శ్రావణ పౌర్ణమి రోజునే జరిగింది అనమాట. ఇప్పుడు ఈ రెండు కథలు కూడా ఇప్పుడు నేను చెప్పేవన్నీ కూడా శ్రావణ పౌర్ణమి రోజున జరిగాయని చెప్తారు అనమాట. ఈ లక్ష్మీదేవి వచ్చి బలిచక్రవర్తికి కంకణం కట్టడం వల్ల ఆయన విష్ణుమూర్తిని ఆమెకి సోదరికి ఇచ్చే బహుమానంగా విష్ణుమూర్తిని ఇచ్చాడు అని ఒక చిన్న కథనం ఒకటి ఉన్నారనమాట. ఇలా మనం చూసుకున్నట్టయితే ఈ రాఖీ ఈ పౌర్ణమికి శ్రావణ పౌర్ణమికి విశేషమైనటువంటి ప్రాశస్త్యం ఉన్నదని తెలుస్తుంది. ఇంకొకటి ఏంటంటే ఈ రోజునే హయగ్రీవ జయంతి కూడా జరుపుకుంటారు అనమాట. అంటే హయగ్రీవ జయంతి అంటే విష్ణుమూర్తి యొక్క అవతారం. ఒకసారి హయగ్రీవుడు అనేటువంటి రాక్షసుడు, ఆ రాక్షసుడు ఏంటంటే ఎటువంటి వాడంటే అతను గుర్రం తలకాయ అనమాట. గుర్రం తలకాయ ఉంటుంది అనమాట. అతను బ్రహ్మదేవుడి గురించి తపస్సు చేసి అతని దగ్గర ఆయన ద్వారా ఒక వరం పొందాడు. ఏంటయ్యా అంటే నాలాగే ఉండేవాని ద్వారా మాత్రమే నన్ను చంపాలి వాడి చేతిలోనే నేను చావాలి అనేటువంటి వరాన్ని పొందాడు అనమాట. ఆ వరం పొందటం వల్ల అలాంటి వాళ్ళు లేరు. ఏంటంటే గుర్రం శిరస్సు కలిగిన వాళ్ళు ఎవరు లేరు. ఒకసారి ఈ హయగ్రీవుడిని చంపడానికి విష్ణుమూర్తి బయలుదేరాడట. బయలుదేరి ఆయనతో యుద్ధం చేస్తున్నప్పుడు ఆయన అలసిపోయాడు అనమాట. అలసి తన యొక్క ధనస్సుకి తల ఆంచి ఒక కునుబాటు పెట్టాడు, కునికిపాటు పడ్డాడు అనమాట. ఆ సమయంలో ఈ దేవతలందరూ ఏం చేశారంటే ఆ ధనస్సు యొక్క వింటి నారిని ఒక తుమ్మిద వచ్చి దాన్ని తెంపే విధంగా తీశారనమాట. దానికి ఆ వింటి నార కొరకటం వల్ల, తొమ్మిది వచ్చి ఆ వింటి నారిని కొరకటం వల్ల ఆ వింటి నారి తెగిపోయి విష్ణుమూర్తి యొక్క శిరస్సు కూడా తెగిపోయిందట. అప్పుడు ఏం చెయ్యాలమ్మా అని ఆదిపరాశక్తిని అడిగితే అప్పుడు మీరు గుర్రం తలకాయ తీసుకొచ్చి అతికించమని చెప్పిందట. అప్పుడు ఆయనకి ఆ గుర్రం తలకాయ తీసుకొచ్చి అతికించటం వల్ల ఆయన హరిగ్రీవ రాక్షసుతోటి యుద్ధం చేసి గెలిచి అతన్ని హతమార్చాడు అనమాట. అప్పటి నుంచి ఈ విష్ణు స్వరూపుడైనటువంటి ఆయన కూడా ఆయన కూడా హయగ్రీవుడిగానే కొలిచి ఆయన విష్ణు స్వరూపంగా కొలుస్తారు అనమాట. ఆయన జ్ఞాన ప్రదాత. ఈ రాక్షసుని సంహరించింది కూడా శ్రావణ పౌర్ణమి రోజునే కనుక ఈ హయగ్రీవుడు జయంతి కూడా ఈ రోజునే జరుపుకొని అందరూ సుఖంగా జ్ఞానవంతులై మెరుగుతూ ఉంటారనమాట. ఇది సంక్షిప్తంగా కొంతవరకు ఈ శ్రావణ పౌర్ణిమ గురించినటువంటి ప్రాశస్త్యం అన్నమాట. ఇక్కడైనా కానీ మనకి గురు సంప్రదాయంగా వచ్చినప్పుడు అదే కాకుండా ఇంకొక విషయం ఏంటంటే ఈ వ్యాస మహర్షి వేదాలన్నింటినీ కూడా ఆయన విభజన చేశాడు కదా. విభజన చేసినప్పుడు తర్వాత వర్ణాశ్రమ ధర్మాలని ప్రవేశపెట్టింది ఆయనే, చతుర్వర్ణాలని ప్రవేశపెట్టింది ఆయనే. అది కూడా జరిగింది ఈ రోజు నేను శ్రావణ పౌర్ణమి రోజునే అని చెప్తూ ఉంటారు అన్నమాట. అందుకనే ఈ రోజునే గురువుల్ని కానీ పెద్దల్ని కానీ తల్లిదండ్రులను కానీ వాళ్ళ యొక్క ఆశీస్సులు తీసుకుంటాం అనేటువంటిది సంప్రదాయంగా వస్తున్నది అన్నమాట. ఇది సంక్షిప్తంగా దీని మన శ్రవణ పౌర్ణమి గురించి వివరణ. ఇక మన రొటీన్ కథ వద్దాం. గురుగీతం.
క్రిందటి లెసన్లో మనం చెప్పుకున్నది ఏంటంటే గురువు గారు ఎలాంటి వాడని చెప్పుకున్నాం, పరబ్రహ్మ స్వరూపుడు అని చెప్పుకున్నాం. పరబ్రహ్మ స్వరూపుడు అని చెప్పుకుంటూ జ్ఞాన స్వరూపుడు అని కూడా చెప్పుకున్నాం. జ్ఞానం పరబ్రహ్మ స్వరూపుడు కనుక ఆ జ్ఞానాన్ని మనకి ఇచ్చేటువంటి గురువు పరబ్రహ్మ స్వరూపుడేను అని మనకి శాస్త్రం చెప్తుంది అనమాట. కనుక ఈ పరబ్రహ్మ స్వరూపుడైనటువంటి గురువుని మనం సదా ఆయన అనుజ్ఞ పొంది ఆయన కరుణను కొలగాలి, ఆయన పరబ్రహ్మ స్వరూపుడు అని మనకి చెప్తూ ఉన్నాం అనమాట. ఇంకా జ్ఞానం, లౌకిక జ్ఞానం, పారమార్థిక జ్ఞానం అని చెప్పుకున్నాం. దాని గురించి లాస్ట్ క్లాస్లో. ఇప్పుడు ఇంకొక స్టెప్ మనం వెళ్ళి వేదాలని అభ్యసించటం గురుతత్వం ఎలాంటిది అని మనం చూసుకుంటే, వేద శాస్త్రాని చ ఇతిహాసాని చ మంత్రయంత్ర విద్యాః చ మోహనోచ్చాటనాదికం శైవ శక్త్యాదీన అన్యే బహవః మతాశ్చ భ్రాంతచేసాం జీవానాం అపభ్రంశ. అంటే చతుర్వర్ణాలు వేద శాస్త్రాలు అన్నప్పుడు ఇక్కడ మనకు వేదాలు చతుర్వేదాలు అన్నమాట. మనకి ఆ వేదాలు, వేద విభజన గురించి ఆల్రెడీ మనం ఇంతకుముందే మనం దాని గురించి చెప్పుకున్నాం. ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అధర్వణ వేదం అనేటువంటి 4 వేదాలు ఉన్నాయి. ఆ 4 వేదాలను దానికి అనుబంధంగా ఉండేటువంటి శిక్ష, వ్యాకరణం, జ్యోతిష్యం అనేటువంటి వాటిని అష్టాదశ పురాణాలని, తర్వాత భాగవతం, భారతం, రామాయణాది ఇతిహాసాలని, మంత్ర విద్యల్ని, తర్వాత ఆగమ శాస్త్రాలు. ఈ ఆగమ శాస్త్రాలు అన్నప్పుడు శైవ పరంగానూ ఉండొచ్చు, విష్ణు పరంగా ఉండొచ్చు, శాక్తేయానుసారంగానూ ఉండొచ్చు. ఇంకే రకమైనటువంటి ఆగమ శాస్త్రాలైనా కానీ, ఏ రూపంలో ఉన్నటువంటి ఆగమ శాస్త్రాలైనా కానీ, సాంఖ్యమతం, సాంఖ్యయోగం, రాజయోగం, హఠయోగము మొదలైనటువంటి ఇవన్నీ కూడా మనం నేర్చుకోవాలి అంటే గురువు యందు భక్తి ఉండాలి. గురువు యందు భక్తి లేకపోతే ఇవన్నీ మనకి అంటూ. ఇప్పుడు గురువు యొక్క ఇక్కడ మనం చూస్తే వేదాలు ఓకే, ఇక్కడ యంత్ర మంత్ర తంత్ర శాస్త్రాలు. ఈ మంత్ర యంత్ర తంత్ర శాస్త్రాల్లో, మంత్రశాస్త్రంలో కొన్ని క్రియలు ఉంటాయి. ఆ క్రియలు ఏంటాయంటే మోహనము, ఉచ్చాటనము, వశీకరణము, మోహనము, స్తంభనము, మారణము అనేటువంటి షట్క్రియలు ఉంటాయన్నమాట. అంటే మనము ఏ దేవతను ఉపాసించినా ఆ దేవతా పరంగా మూలమంత్రం వేరుగా ఉంటుంది. తర్వాత ఒక కామ్యం గురించి, అంటే ఒక కోరిక గురించి చెప్పేటప్పుడు మంత్రం వేరుగా ఉండొచ్చు, లేకపోతే మూలమంత్రమే ఒక్కొక్కసారి కామ్య మంత్రం కూడా అయి ఉండొచ్చు అనమాట. మంత్రము అంటే మననాత్ త్రాయతే మంత్ర. మనం మననం చేయటం వల్ల మనల్ని రక్షించేటువంటిది. మననం చేయటం వల్ల రక్షించేటువంటివి. ఏం మననం చేయాలి? ఇక్కడ మనం మంత్రం మననం చేయాలి. ఈ మంత్రము అనే దానికి, మంత్రము అంటే ఏంటి? ఇక్కడ మనకి అక్షరాల కూర్పు.
బీజాక్షర సంపుటి. అంటే అక్షరాల యొక్క సంపుటిని మనం మంత్రము అంటున్నాం. ఈ మంత్రం ఒక్కొక్క అక్షరానికి మనం ఆలోచిస్తే ఒక్కొక్క అతీతమైనటువంటి ప్రతి మంత్రానికి, ప్రతి అక్షరానికి ఒక అతీతమైనటువంటి శక్తి ఉంటుందన్నమాట. ఆ శక్తి యొక్క పరిధి కూడా ఉంటుందన్నమాట, కొంతవరకు వ్యాపించి ఉంటుంది. ఒక అక్షరాన్ని మనం పలుకుతున్నాము అంటే దాని యొక్క ప్రభావం కొంతవరకు వ్యాపించి ఉంటుందన్నమాట. అలాంటి అక్షరాలని కూర్పుగా చేసినప్పుడు 1 లేదా 2 లేక అంతకంటే ఎక్కువ, అంటే ఒక అక్షరాన్ని చెప్పిస్తేనే ఇంత శక్తి ఉంటుంది అంటే ప్రతి అక్షరానికి కూడా మనకు ఉండేటువంటి అక్షరాలు 52 అక్షరాలకి కూడా ఒక్కొక్క అక్షరానికి ఒక్కొక్క అధిదేవత ఉంటారనమాట. అలాగే ఒక అక్షరానికి అంటే అధిదేవత ఉంటారు అంటే ఒక దేవత ఎప్పుడైతే దానికి అధిదేవతగా ఉంటుందో అంటే పాలిస్తూ ఉంటుందో ఆ దేవతకు కొంత అతీతమైనటువంటి శక్తి ఉంటుంది. అంటే ఆ అక్షరానికి కూడా అంత శక్తి ఉంటుంది అని అర్థం అన్నమాట. అలాగే ఒక్కటి అక్షరానికి తోడు ఇంకొక అక్షరం కూడా మనం కలిపామనుకోండి, అలాంటప్పుడు దాని యొక్క శక్తి ద్విగుణీకృతం అవుతుంది అన్నమాట. అలాంటప్పుడు ఆ ఇద్దరు దేవతలు కలిపి ఆ దీన్ని పరిపాలిస్తూ ఉంటారు అనమాట. ఆ 2 అక్షరాల సంపుటీకరణంగా, ఆ 2 అక్షరాల సంయుక్తంగా వచ్చినటువంటి దే మంత్రాన్ని వాళ్ళు పరిపాలిస్తూ ఉంటారు. కాబట్టి ఆ దాని యొక్క ప్రభావం అతీతంగా ఉంటుంది. అలాగే ఏకాక్షరం, ద్వయాక్షరం, త్రయాక్షరం, అలాగే ఇంకా షోడశాక్షరి వరకు కూడా మనకి మంత్రాలు ఉన్నాయి. అంటే అక్షరాలు కలుపుకున్నటువంటి సముదాయం వల్ల మా ఒక అతీతమైన మంత్రం తయారవుతుంది అనమాట. అంటే ఒక అక్షరాన్ని ఓం అనేటువంటి అక్షరం ముందు ఓం అనేటువంటిది ఉన్నది, ప్రణవ మంత్రము అంటుంది. ఆ ప్రణవ మంత్రంలోనే 3 అక్షరాల సముదాయం అది. అకార ఉకార ఉకారముల సముదాయమే ప్రణవాక్షరము. అకార ఉకార మకారములు, మకారముల సముదాయాన్నే మనం ఓంకారముగా మనకు వస్తుంది అనమాట. అంటే మనకి ఓం అనేటువంటిది ప్రణవ మంత్రము అతీతమైనటువంటి శక్తి కలది అని చెప్తాం. ఎప్పుడు కూడా మనం ఒక మంత్రాన్ని జపిస్తున్నాము అంటే మంత్రానికి ముందు దాని యొక్క ముందు ఈ ప్రణవ మంత్రాన్ని మనం పెడతాం అన్నమాట. ఓం అనేటువంటిది చేరుస్తాం సాధారణంగా. ఈ మంత్రాల్లో కూడా అనేక రకాలైనటువంటి మంత్రాలు ఉన్నాయి. ప్రతి దేవతకి కూడా మంత్రాలు ఉన్నాయి అన్నమాట. ప్రతి దేవతకి మనకున్నటువంటి శక్తి, మనకున్నటువంటి దేవతలు 33 కోట్ల మంది అని చెప్తారు కనుక ఈ 33 కోట్ల మందిలో 33 కోట్లలో అనేక రకాలైనటువంటి మంత్రాలు ఉన్నాయి. ఈ దేవతల్లో కొంతమంది త్రిగుణాత్మకమైనటువంటి దేవతలు ఉంటారన్నమాట. అంటే సాత్విక గుణం కలిగిన దేవతలు ఉంటారు, తామస గుణం కలిగినటువంటి దేవతలు ఉంటారు, రాజసం కలిగినటువంటి దేవతలు ఉంటారు. అంటే ఆ మంత్రాలను ఉపాసించేటువంటి పద్ధతి కూడా వేరువేరుగానే ఉంటుందన్నమాట. కనుక ఆ పద్ధతుల ప్రకారము ఏ దేవతనైతే ఏ తత్వాన్ని ఏ గుణ ప్రధానంగా మనం తీసుకొని మనం కొలుస్తామో ఆ మంత్రం యొక్క ప్రభావం ఆ విధంగానే ఉంటుందన్నమాట. కనుక ఒక మంత్రం యొక్క ప్రభావం మనం తెలుసుకోవాలి అంటే ఎలాగా మళ్ళీ దాన్ని అంటే ఒక మంత్రాన్ని ఎవరైనా ఇచ్చేసి మనగా తెలుసుకోవాలంటే చాలా కష్టం అనమాట. అది సాధ్యమయ్యే పని కాదు. అందుకని దానికి ఒక గురువు ఉన్నారు అనమాట. అంటే ఒక అక్షరాన్ని జపిస్తున్నప్పుడు ఒక అక్షరం అంటే నా ఉద్దేశం ఇక్కడ ఒక మంత్రం అనమాట. ఒక మంత్రాన్ని మనం జపిస్తున్నప్పుడు ఆ మంత్రం యొక్క శక్తి, అతీతమైనటువంటి శక్తి వల్ల కొన్ని యొక్క అనుభూతులు కానీ కొన్ని యొక్క ఫలితాలు కలుగుతూ ఉంటాయి అన్నమాట. ఆ ఫలితాలుని ఎక్స్పీరియన్సెస్, దానివల్ల కలిగేటువంటి ఎక్స్పీరియన్సెస్ ని మనం గ్రహించగలగాలి. దానివల్ల ఒక్కొక్కసారి ఏం జరుగుతుంది అంటే అవి మనకి ఒక్కొక్కసారి భయం కలిగించవచ్చు, లేకపోతే ఒక్కొక్కసారి చెడు కలిగించవచ్చు. అంటే మనం తప్పుగా ఉచ్చరించినప్పుడు అవి చెడు పరిణామాలు జరగడానికి అవకాశం ఉంది అనమాట.
అందుకని చెప్పి ఒక గురువు అనేటువంటి వాడు తప్పనిసరిగా ఉండాలన్నమాట. ఆ గురువు ఎటువంటి వాడై ఉండాలి అంటే మంత్రం గురించినటువంటి పరిపూర్ణమైనటువంటి జ్ఞానం కలిగిన వాడు అయి ఉండాలన్నమాట. ఎప్పుడైతే పరిపూర్ణమైనటువంటి మంత్రం కలిగినటువంటి వాడు అయి ఉంటాడో అతనే మనకి గురువు, సద్గురువు అవుతాడు అన్నమాట. అలాగే మంత్రం, యంత్రం, తంత్రం. తంత్రము అంటే ఇక్కడ ఒక ప్రక్రియ అన్నమాట. ఇది ఒక కార్యం చేయటానికి ఉండేటువంటి ప్రక్రియనే తంత్రం అంటారు, కానీ ఏదో మనం అనుకున్నటువంటి తంత్రాలు కాదనమాట. ఒక ఏదైనా కానీ ఒక కార్యం చేయటానికి ప్రొసీజర్ అనమాట. కరెక్ట్ గా చెప్పాలి అంటే తేలిక అర్థం అవడానికి మనం ప్రొసీజర్ అని చెప్తే సరిపోతుంది అనమాట. ఒక కార్యం చేయటానికి చేసేటువంటి ప్రొసీజర్నే మనం తంత్రము అని అంటాం అనమాట. అలాగే యంత్రం. ఈ యంత్రాన్ని ఏంటంటే మనకి భగవంతుడి యొక్క స్వరూపాన్ని సాకారంగాను నిరాకారంగాను మనం కొలుస్తూ ఉంటాం. నిరాకార స్వరూపుడైనటువంటి ఆ భగవంతుని యొక్క స్వరూపాన్ని మనం ఈ చర్మచక్షువులతోటి మనం చూడాలి. అందుకని ఏం చేయాలన్నమాట, ఆయన్ని చూడాలి, మనం ఆయన కొలవాలి. అందుకని చెప్పి సాకార రూపం కల్పించాం మనం. ఇదిగో విష్ణుమూర్తి అంటే ఈ విధంగా ఉంటాడు, ఈయనంటే ఈ విధంగా ఉంటాడు, లక్ష్మీదేవి అంటే ఈ విధంగా ఉంటుంది, అమ్మవారి ఈ విధంగా, పార్వతీదేవి ఈ విధంగా ఉంటుంది అని చెప్పి మనకు ఒక రూపాన్ని కల్పించి మనకి చెప్పారు మహర్షులు. ఒక్క స్టెప్ వెళ్ళి వాళ్ళు ఏం చేశారంటే ఆ రూపాన్ని ఆ బీజాక్షరాల్లో కూడా, అక్షర సముదాయంలో కూడా ఆ పరమేశ్వరుని దర్శించి, ఆ దేవతను దర్శించి, ఒక్కొక్క దేవతకి ఒక్కొక్క రూప గుణ సముదాయంగా ఒక్కొక్క మంత్రాన్ని మనకి ఇచ్చారనమాట. ఆ మంత్రాన్ని మళ్ళీ ఏం చేశారంటే ఆ దేవతని గీతల రూపంలో మనకి చూపించారనమాట. అదే ఆ గీతల రూపంలో పరమాత్మ స్వరూపాన్ని చూపించడాన్ని మనం ఇక్కడ యంత్రము అంటాం అనమాట. ఈ యంత్రం మనకి గీతల రూపంలో ఉంటుంది, లేకపోతే అక్కడక్కడ రేఖలు కానీ, అంటే రేఖలు అంటే వక్ర రేఖలు కానీ, లేకపోతే సరళ రేఖలు కానీ ఎక్కువగా మనం ఉపయోగిస్తుంటాం యంత్రానికి. అంటే ఒక్కొక్క దేవతకి ఒక్కొక్క రకమైనటువంటి యంత్రం ఉంటుంది. మళ్ళీ ఒక్కొక్క దేవతకి ఒక్కొక్క మంత్రం ఉన్నట్టే ఒక్కొక్క దేవతకి ఒక్కొక్క యంత్రం ఉంటుంది అనమాట. అంటే ఆ దేవతని కొలచడానికి మనం ఈ యంత్రాన్ని మనం డిజైన్ చేశారు మన మహర్షులు. ఈ డిజైన్ చేసినటువంటి ఈ యంత్రాన్ని కూడా పరమాత్మ స్వరూపానికి బదులుగా మనం కొలవచ్చును అని మనకి చెప్పారు అనమాట. ఒక్కొక్కసారి ఏంటంటే ఈ యంత్రాల్లో కొన్ని బీజాక్షరాలను కూడా దాంట్లో లిఖిస్తారనమాట, కొన్ని అక్షరాలను కూడా లిఖిస్తారు. అంటే అక్షరాలతో కానీ, లేక రేఖల రూపంలో కానీ, లేకపోతే రెండు కానీ కలిపినటువంటి ఒక చిత్రపట రూపానికే మనం యంత్రం అని చెప్తాం అనమాట. ఈ యంత్రం ఇప్పుడు 3 డైమెన్షన్లోకి వచ్చేసరికి శ్రీ యంత్రం ఉంది. 3 డైమెన్షనల్ ఫిగర్లో చూసుకుంటే ఒక సాలిడ్ రూపంలో మనకు కనిపిస్తుంది, ఒక ప్రిజం రూపంలో, పిరమిడ్ రూపంలో మనకు కనిపిస్తుంది అనమాట. ఇలా యంత్రాలు రకరకాలుగా ఉన్నాయి. దాని గురించి మనం ఆ యంత్రాన్ని గురించి, మంత్రాన్ని గురించి మనం శ్రీచక్ర గురించి చదువుకునేటప్పుడు విపులంగా మనం దాని గురించి మనం చదువుకుంటాం. అంటే ఇప్పుడు ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే ఒక గురువు అన్నవాడు ఇవన్నీ కూడా తెలిసి ఉండాలన్నమాట. ఏంటి, వేదసారం తెలిసి ఉండాలి, ఉపనిషత్ సారం తెలిసి ఉండాలి, పురాణాది ఇతిహాసాల్లో వాడు చెప్పినటువంటి జ్ఞానం ఏదైతే ఉన్నదో ఆ జ్ఞానాన్ని మనకి ఇప్పుడు ఎలా అప్లై చేయాలి అనేటువంటిది చెప్పగలిగిన వాడై ఉండాలి. యంత్రము, మంత్రము, తంత్రము ఇవన్నీ కూడా తెలిసిన వాడై ఉండాలి. ఇన్ని తెలిసిన వాడై ఉండి మనకి ఉంటే అతన్ని సద్గురువు అని మనం అనవచ్చు అనమాట. అంతటి జ్ఞానం అయి ఉండాలి. అంతేగాని అతని ద్వారా మనం తెలుసుకోవాలన్నమాట. అంటే అవన్నీ తెలిసిన వాడు అయి ఉన్నాడు అంటే అది అతని యొక్క
తత్వం ఎలాంటిది తెలుస్తుంది అనమాట మనకి. ఇవన్నీ తెలిసినటువంటి వాడు గురువు అని అంటే. అంతేకాదు ఇంకా ఏంటి, ఆగమ శాస్త్రాలు, ఒక దేవతను ఎలా పూజించాలి, ఎప్పుడైతే మనం మంత్రము యంత్రము తంత్రము అంటున్నామో అవి వచ్చేసరికల్లా మళ్ళీ వస్తాయి, ఆగమ శాస్త్రాలు వస్తాయి. కనుక దాని అనుబంధంగా ఆగమ శాస్త్రాలు వస్తాయి. ఎప్పుడైతే మనం దేవుని గురించిన ప్రార్థన చెయ్యాలి, ఒక దేవుణ్ణి కొలవాలి మనం అనుకున్నప్పుడు మన బాడీ మనకి కూర్చోవాలి, అంటే ఆసనాలు, అంటే యోగంకు తెలిసి ఉండాలి. ఆ యోగాల్లో మనకి ముఖ్యమైనటువంటివి సాంఖ్యయోగము, రాజయోగము, హఠయోగము అనేటువంటివి మనకు ముఖ్యంగా ఇంకా ఉన్నాయి. ఇవి మనకు ముఖ్యంగా మనకు కనిపించేటువంటి యోగాలు. అంటే ఇవన్నీ తెలిసినటువంటి వాడు అయి ఉండాలి గురువు. ఇవన్నీ తెలిసి తన శిష్యుణ్ణి సక్రమ మార్గంలో నడిపించగలిగినటువంటి వాడు, అంటే తనకు తెలిసినటువంటి శిష్యుడికి కలిగేటువంటి డౌట్, సందేహాలన్నిటినీ తీర్చగలిగినటువంటి వాడై ఉండాలన్నమాట గురువు. అట్లాంటి వాడు గురువు కనుక లభించినట్టయితే ఆ శిష్యుడు యొక్క పంట పడినట్టు లెక్క అవుతుంది అనమాట. లేకపోతే ఏమవుతుంది, ఆ డౌట్లుగానే ఉంటాయి, ఆ సందేహాలుగానే ఉంటాయి. అతను సక్రమ మార్గంలో వెళ్ళలేడు ఆ శిష్యుడు. ఎప్పుడైతే సందేహ నివృత్తి జరుగుతుందో అప్పుడే అతడు, ఆ శిష్యుడు జ్ఞానవంతుడే ప్రకాశిస్తూ ఉంటాడు. కానీ సందేహాలతో ఉన్నటువంటి మనసు ఎప్పుడు సందేహాత్మకంగానే అజ్ఞానంలో కొట్టుకుమిట్టాడుతున్నట్టుగానే మనం భావించాలన్నమాట. ఇక మంత్రాల్లోకి వచ్చేసరికల్లా అనేక రకాలైనటువంటి మంత్రాలు ఉన్నాయి. అంటే పంచాక్షరి మంత్రం అని, నారాయణ మంత్రం అని, శ్రీ విద్యా మంత్రాలని, ఇలా అనేక రకాలైనటువంటి మంత్రాలన్నీ కూడా అవన్నీ కూడా మనకి ఉన్నాయన్నమాట ఈ మంత్రాల్లో. ఇవన్నీ కూడా ఆ గురువు తెలిసి ఉండాలి. ఆ గురువు తెలిసి ఆ గురువు ఏం చేస్తాడనమాట, మనకి ఈ శిష్యుడికి ఉపదేశం చేయాలి. ఈ సాక్షాత్తు అంతేకాదు ఇంకా ఏంటంటే, ఇలా ఈ మంత్రం ఉపదేశించినంత మాత్రాన సరిపోదు. ఈ మంత్రం ఫలించాలి అంటే ఏ విధంగా చేయాలి, ఏ విధంగా ప్రొసీడ్ అవ్వాలి ఆ శిష్యుడు, ఏ విధంగా మూవ్ అవ్వాలి అంటే, ఒక్కొక్కసారి ఒక్కొక్క మంత్రం ఒక్కొక్క ప్లేస్లో కూర్చొని, ఒక్కొక్క ప్రదేశంలో కూర్చొని దాన్ని సాధన చేసినప్పుడు అది తొందరగా సఫలీకృతం అవుతుంది అనమాట. అంటే అది తొందరగా సిద్ధి పొందటానికి అవకాశం కలుగుతుంది అనమాట. దాని గురించినటువంటి వివరణలు అతనికి చెప్పాలన్నమాట. అంటే ఒక మంత్రాన్ని ఎప్పుడైతే గురువు ఉపదేశం చేశాడో ఆ గురువు ఆ మంత్రం సిద్ధి పొందటానికి మార్గాలు చెప్పాలన్నమాట. ఆ చెప్పగలిగిన వాడే గురువు, సద్గురువు అవుతాడనమాట. అలాంటి మంత్రాలే ఆ శిష్యుడికి సిద్ధి పొందటానికి దోహదపడతాయి. కానీ లేకపోతే అన్య గురువుల వల్ల వచ్చినటువంటి మంత్రాలు అన్య గురువులచే ఉపదేశింపబడిన, అంటే అల్ప గురువులచే ఉపదేశింపబడినటువంటి మంత్రాలు ఇప్పుడు కూడా ప్రమాదాన్ని కలిగించేట్టుగా ఉంటాయి అన్నమాట. అంటే మంత్రం వల్ల ప్రమాదాలు సంభవిస్తాయా అంటే, ఒక రకంగా చెప్పాలంటే అనుభవాలకు వచ్చినప్పుడు మాత్రమే అవి తెలుస్తాయి అన్నమాట. సక్రమంగా జరిగినప్పుడు, ఉచ్చారణ దోషం లేకుండా మంత్రాన్ని చేసినప్పుడు ఆ మంత్రం తొందరగా ఫలించి మంచి ఫలితాలు ఇవ్వటానికి అవకాశం ఉంది. ఎప్పుడు కూడా మనం చేసేటువంటి మంత్రంలో కానీ ఆ క్రియలో కానీ దోషం ఉండకుండా చూసుకుంటాం అనేటువంటిది అత్యుత్తమైనటువంటి పద్ధతి అన్నమాట. కానీ ఏదైనా కారణాల వల్ల అలా జరిగినప్పుడు ఆ గురువే దానికి కూడా సాధక మార్గాలు, అంటే నివారణ మార్గాలు కూడా చెప్పగలిగినటువంటి శక్తి సామర్థ్యాలు కలిగినటువంటి గురువు ఉండాలి. అదే గురువు యొక్క తత్వం. ఈ ఒక్కొక్కసారి ఏమవుతుందంటే, ఈ మంత్రాలని ఈ గురువు ఉపదేశించినటువంటి మంత్రం కొన్ని పవిత్రమైనటువంటి ప్లేసెస్కి, అంటే ప్రదేశాలకు వెళ్ళి, అంటే కాశీ కానీ రామేశ్వరం కానీ, లేకపోతే ఇట్లా కొన్ని తిరుపతి అంటే తిరుమల కొండ మీదకి వెళ్ళి, తిరుమల కొండ కానీ,
లేకపోతే ఇలా సముద్ర తీరం ప్రాంతాల్లో కానీ, నదీ తీర ప్రాంతాల్లో కానీ, పర్వతాల తీరంలో కానీ ఈ అంటే స్వయంభూ దేవాలయ ప్రాంతాల్లో కానీ అక్కడ కూర్చొని జపం చేసినప్పుడు ఆ చేసినటువంటి జపం సత్ఫలితానికి ఇచ్చి ఆ ఫలితం వల్ల మనకి తొందరగా ఆ సిద్ధి కలుగుతుంది అనమాట. ఇప్పుడు సముద్ర తీరాల్లో కానీ, నదీ తీరాల్లో కానీ ఉన్నటువంటి దేవతలు ఉన్నటువంటి మంత్రాలు సత్ఫలితాన్ని తొందరగా ఇస్తాయి అంటున్నాను. ఎందుచేతన అన్నప్పుడు అక్కడ ఏ నదీ తీరాల్లో కానీ, అంటే జల సముదాయ ప్రదేశంలో కూడా మనం కూర్చున్నప్పుడు అక్కడ జలదేవతలు ఉంటారనమాట. జల సంబంధమైనటువంటి దేవతలు ఉంటారనమాట. ఆ చుట్టూ ఉన్నటువంటి సాధారణంగా ఏంటంటే జలం ఎప్పుడైతే ఉన్నదో ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా కొంత వన ప్రాంతంగా ఉంటుందన్నమాట. అంటే వనదేవతలు కూడా అక్కడ ఉంటారనమాట. అక్కడ ఆ వనదేవతలు, ఇక్కడ ఈ జలదేవతలు కలిసి ఆ ఎప్పుడైతే ఆ సాధకుడు జపం చేస్తూ ఉంటాడో ఆ జపానికి సహకరించి తొందరగా సిద్ధి పొందటానికి అవకాశం ఉంది. అలాగే ప్రముఖమైనటువంటి దేవాలయాలు, అక్కడ మూల విరాటే ప్రముఖమైనటువంటి దేవాలయం. కానీ మూల విరాట్ ప్రముఖమైనటువంటి దేవస్థానంలో ఎందుకన్నానంటే, ఇప్పుడు సపోజ్ ఇప్పుడు శ్రీశైలం కానీ, తిరుమల క్షేత్రం కానీ మనం తీసుకున్నాం. ఇలాంటి ప్రదేశాలు ఇక్కడ ఆ దేవుని కొలవటానికి నిత్యము అనినిత్యము అనేక మంది దేవతలు, యక్షులు, గంధర్వులు మొదలపు వారందరూ కూడా ఆ దేవుణ్ణి కొలవటానికి వస్తూ ఉంటారు అన్నమాట. సూక్ష్మ రూపంలో వచ్చి ప్రతి దినము కూడా ఆయన్ని కొలిచి వెళ్తూ ఉంటారు అన్నమాట. కనుక ఎప్పుడైతే అంతటి మహానుభావుల యొక్క రాకతోటి పునీతమైనటువంటి ఆ క్షేత్రంలో నువ్వు ఎప్పుడైతే కొద్దో గొప్ప జపం చేశావో ఆ జపం సఫలీకృతం అవుతుంది అనమాట. అలాగే పర్వత ప్రాంతాల్లో కూర్చున్నప్పుడు ఎందుకన్నానంటే, పర్వత ప్రాంతాల్లో కూడా అనేక మంది దేవతలు ఉంటారన్నమాట. ఆ వృక్ష దేవతలు, తర్వాత ఆ పర్వతాలని అధిష్ఠించినటువంటి అక్కడ అనేక మంది దేవతలు సంచరించడానికి అవకాశం ఉంది. వాళ్ళందరూ కూడా ఎవరైతే జపం చేస్తూ ఉంటారో, ఏ దేవతను ఆరాధించి జపం చేస్తూ ఉంటారో ఆయనకి వాళ్ళకి సహకరిస్తారన్నమాట. సహకరించటం వలన తొందరగా జపసిద్ధి జరగటానికి అవకాశం ఉన్నదన్నమాట. అందుచేతనే ఎక్కువగా చెప్తారు కొండల ప్రదేశంలో కానీ, తర్వాత నదీ తీరాల్లో కానీ, సముద్ర తీరాల్లో కానీ, ప్రసిద్ధి పొందినటువంటి పుణ్యక్షేత్రాల్లో కానీ జపం చేసుకుంటే త్వరగా సిద్ధిస్తుంది అనేటువంటిది మన వాళ్ళు చెప్తారు. ఇలాంటి ధర్మ సూక్ష్మాన్ని మనకి అవగాహన కలిగించి ఎక్కడ ఏం చేస్తే, ఎలా చేస్తే మనకు సిద్ధి కలుగుతుంది ఒక మంత్రానికి అనేటువంటి చెప్పగలిగినటువంటి సద్గురువు మనకి లభించినప్పుడు ఆ శిష్యుడి యొక్క జన్మ చరితార్థం అవుతుంది అనమాట. అలాగే ఇక్కడ ఆ గురువు ఎంతటి సద్గురువు, శిష్యుడు కూడా అంత సచ్చీలుడైనటువంటి శిష్యుడై ఉన్నాడు అనమాట. అంటే ఇతనికి ఆసక్తి ఉండాలి, గురువుని సదా సేవిస్తూ గురువు తప్ప నాకు అన్య దైవం ఎవరు లేరు అనే భావనతోటి మెలిగినప్పుడే ఇవన్నీ కూడా ఆచరణలోకి వస్తాయి అన్నమాట. లేకపోతే రాదు అన్నమాట. ఇది గురువు యొక్క తత్వం. కనుక నెక్స్ట్ సెషన్లో గురువు యొక్క తత్వాన్ని మరి ఇంకో కొంచెం చదువుకుంటాం. ఎవరికైనా క్వశ్చన్స్ ఉన్నాయంటే అన్మ్యూట్ చేసుకోవచ్చు మీరు. గురుగారు చెప్పండి సార్. ఇది హయగ్రీవుడు అనేది మొదలు రాక్షసుడి పేరు? అది మొదలు రాక్షసుడి పేరు. అది హయగ్రీవుడు అనే రాక్షసుడు ఉంటాడు, ఆయన పేరు అది. ఆయన చంపిన తర్వాత ఈయన పేరు కూడా హయగ్రీవుడేనా అనమాట. గుర్రం తలకాయ, ఆ గుర్రం తలకాయతో ఉన్నాడు కనుక ఆయన హయగ్రీవుడు అయినాడు అనమాట. ఆయన జ్ఞానస్వరూపుడు.
వైష్ణవ సంప్రదాయంలో జ్ఞానానికి సకల విద్యలకు మూలకారకుడైంది. సంతోషం గురువు. ఇక్కడ ఈ వైఖానస సంప్రదాయం ప్రకారం ఈ గురు సంప్రదాయంలో గురువుని ఎలా ఇచ్చేస్తారంటే శ్రీ లక్ష్మీ వల్లభారంభం విఖనోని మధ్యమం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరాపరం అని వైఖానస మహాముని కొలుస్తారన్నమాట. అక్కడ మనకు అద్వైత సిద్ధాంతం ప్రకారం శంకరాచార్యుల వారిని కూడా ఈ విధంగానే కొలుస్తారనమాట, చెప్తారు. అట్లాగే ఇక్కడ అస్మదాచార్య పర్యంతం అన్నప్పుడు రామానుజాచార్య సంప్రదాయం ప్రకారం వచ్చినప్పుడు అక్కడ రామానుజాచార్యాది సంప్రదాయాన్ని అనుగుణంగా ఆ పరంపరని కొలుస్తూ ఉంటారనమాట. ఎవరు ఏ పరంపరలో గురు సంప్రదాయ పరంగా ఏ పరంపరలో ఉంటారో ఆ గురువుని మొదటగా కొలికి నమస్కరించటం అనేటువంటిది మన సంప్రదాయంగా, విద్యా సంప్రదాయంగా వస్తుంది అన్నమాట. సర్వే జనా సుఖినో భవంతు. స్వస్తి పలుకుంటారు. స్వస్తి. ఓకే అండి.